పట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ. ఆయన చేతులకు రా, ఆయన నీడలో ఉండు. నిన్ను లాలించేదైనా, పాలించేదైనా, నేను ఎత్తుకునేదైనా, ముద్దాడేదైనా ఎప్పటి వరకు అంటే ఏమండి, నీ తల్లిని 5 సంవత్సరాలు మా ప్రేమ అంటే ఒక్కడవైతే 6 సంవత్సరాలు ఎత్తుకుంటుంది. తర్వాత తల్లి ఎత్తుకోలేరు, తండ్రి ఎత్తుకోలేరు. కానీ నేను ప్రకటిస్తున్న నా దేవుడి చేతిలోకి నీవు వస్తే, ఆయన ఆత్మతో నింపబడితే, ఆయన దగ్గర నువ్వు శరము వచ్చితే, ఆయనకు లోబడితే, ముదిమి వచ్చు వరకు చంకను ఎత్తుకొని నీ తల వెంట్రుకలు నెరయ్యే వరకు నిన్ను కాపాడుకుంటూ ముద్దాడుకుంటూ ఈ భూమి మీద బ్రతికినంత కాలము ఆయన రెక్కల కింద నిన్ను భద్రంగా భద్రపరిచి కాపాడు దేవుడు మన దేవుడు. స్తోత్రం కలుగును గాక. వాళ్ళు సహకరిస్తున్నారు పోయి ఏమండి, వాళ్ళ నీడలో వెళ్ళటము, వీళ్ళు సహకరిస్తున్నారని చెప్పిపోయి వీళ్ళ నీడలో తల వాల్చటము నువ్వు జరిగిస్తే మత్తెక్కిస్తాడు సాతానుడు, ఇసికిస్తాడు సాతానుడు. బ్రతికే కంటే చావటం మేలని చెప్పేసాను. చూడండి, ఎందుకు పుట్టించాడు దేవుడు సంసోను గుర్తుపట్టే స్థితిలో లేకుండా సాతాను మభ్యపెట్టి ఏమండి ఆ మత్తులో ముసుగులోకి తీసుకెళ్ళి ఇసిగిపోయాడంటండి. ఎంత అద్భుతమైన మాట అండి. మాట అందరం చేసుకోండి. ఏమన్నా చెప్పి ఎంత అద్భుతమైన మాట చూడండి. ఏమండి, మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం ఏమైందంట, విసిగి సావగోరాడంట. విసిగి సావగోరాడంట. మాటలు మామూలే కాదండి. మాటలు కొంతమంది తోటల్లా వదులుతారండి. ఇసుగు పుట్టిస్తుంటారు, ఊరగా ఇసుగు పుట్టిస్తుంటారు. కొన్నిసార్లు ఆ మాటలకి అంటే ఒకసారి కాకపోయినా ఒకసారి ఎందుకు ఈ బ్రతుకు చస్తే పోయిందని చెప్పేసరి సాతానుడు ప్రేరేపిస్తాడండి. సంవత్సరం జీవితంలో జరిగిందయ్యా. సావగోరి రహస్యం చెప్పేశాడంట. ఇదేమా ఇది నా పరిస్థితి అని చెప్పేశాడు. చెప్పిన వెంటనే ఏమండి సాతానికి అవకాశం ఇచ్చిన వెంటనే నాజీరు వ్రతము పోగొట్టుకున్నాడు. మొదటిగా ఏమి కొట్టుకున్నాడు చెప్పండి? వ్రతము కోల్పోయాడు. వ్రతం అంటే దేవుడు పెట్టారా? దేవునితో నాజీరు కలిగి జీవించటం. అదే మనం బాప్తిసం తీసుకోవటం. బాప్తిసం వ్రతం. ఇప్పుడు మనం వ్రతంలో ఉన్నాం. దేవుని బిడ్డ నాజీరు చేశాడు మనందరినీ. పాపమును విడిచిపెట్టి పరిశుద్ధపరచబడి యేసు నిజమైన దేవుడని హృదయంలో అంగీకరించి నోటితో